హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రోజా స్వామి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీగా, ఈజీగా, జ్యూసీగా చేసుకునే మోతీచూర్ లడ్డు ఎలా చేసుకుందామో చూద్దామండి. బూందీ కంటే అవసరం లేకుండా మోతీచూర్ లడ్డును ఎలా చేసుకుందామో చూద్దాం ఈజీగా. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుందాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా స్మూత్గా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేటైన తర్వాత బజ్జీలాగా వేసుకుందాం. ఇందాక కలుపుకున్న పిండిని ఇప్పుడు బజ్జీలాగా వేసుకోవాలి. సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రిప్సీగా కావద్దు, లైట్గా ఉండాలి. బాగా రెడీగా కాల్చుకోవద్దు. ఇలా మామూలుగా ఉండే వరకు కాల్చుకొని తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగనే ఇలాగనే వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న బజ్జీలు, ఇప్పుడు మనం వరకు ఫ్రై చేసుకున్న బజ్జీలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా చిన్నగా బూందీ సన్నగా వస్తుంది. ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండి తీసుకొని ఇప్పుడు మనము అందులో పాకంకి రెడీ చేసుకుందాం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. మనం గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటామో అలా పట్టుకుంటే సరిపోతుంది. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్
తీగపాకం వస్తుంది కదా, ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం గ్రైండర్ పట్టుకున్న బూందీని ఇందులో వేసుకుందాం. వేసుకుంటా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఉండలు లేకుండా మంచిగా ఈ పాకం మంచిగా దానికి బూందీకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. పాకంలో బూందీ కొంచెం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పాకం బూందీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. మొత్తం పిండినంతా అలాగే లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా మోతీచూర్ లడ్డు రెడీ.